ఈయన మొత్తము పంటల్లో మొత్తం కాలిపోతాడు. కాలిపోయి ఆ కుటుంబానికి ఎలాంటి వెనుక ఎవరు లేరు. నాకు తెలియగానే వెంటనే వెళ్ళి అతన్ని తీసుకొని వెళ్ళి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి 3 నెలలు అతన్ని బర్నింగ్ వార్డులో పెట్టి అతనికి 1,00,000 రూపాయలు నేను వాట్సాప్లో పెట్టగానే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి గౌడ బంధువులు అందరూ స్పందించి 1,00,000 రూపాయలు కూడా జరిగింది. అనేక ఒక నాట్ ఓన్లీ భూపాలపల్లి కాదు, ములుగు కాదు, కొత్తగూడెం కాదు, భద్రాచలం కానీ ఎక్కడ ప్రమాదం జరిగినా మా వంతు సహాయం మేము చేస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్రేస్ 5 లక్షలు కానీ అంగవైకల్యం అయితే కూడా 5 లక్షలు ఇప్పించడానికి అనేక మందికి ఇప్పిస్తున్నాం. రోజు అదే పనిగా ఉంటాం. మాకు రాగానే మేము ఇమ్మీడియట్లీ బుర్ర వెంకటేశ్వర గౌడ్ ఆఫీస్కి పంపిస్తాం. అక్కడ నుండి ఫైల్ వెళ్ళిపోతుంది. ఫైల్ వెళ్ళిపోగానే ఇంకా ఏమన్నా సర్టిఫికెట్లు వాటికి కావాల్సిన తక్కువ ఉంటే మళ్ళీ మాకు వాళ్ళు ఫోన్ చేస్తారు, అది ఇస్తాం. డైరెక్ట్ చెక్కు బాధిత కుటుంబానికి వెళ్ళిపోతుంది. సార్, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సుమారు మీ గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మినిమం 25 నుంచి 40,000 40,000 వరకు మీ గౌడ కార్మికులు ఉంటారు, గౌడ కులస్తులు ఉంటారు. మరి ఇంతమంది కులస్తులు ఉన్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాస్తవం కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్రేస్ అయితే పెరిగింది, 5 లక్షలు చేసేళ్ళు. మేము అనేది ఏంటంటే ఒక రైతు 10 గుంటల రైతు చనిపోతే రైతు బంధు 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఒక గీత కార్మికుడు చెట్టుపై నుండి పడి చనిపోతే ఇమ్మీడియట్లీ అతనికి పోస్ట్ మార్టం చేయాలి. నడుము కాలో విరిగితే 3 డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వాలి. వాస్తవంగా కులం పైన ఈ జాతి పైన సవతి తల్లి ప్రేమలు చూపిస్తుంది ఈ ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం, వినతులు ఇచ్చినాం. వాస్తవం కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 12% జనాభా కలిగి ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 25 నుండి 40% మా సామాజిక వర్గం మేము జనాభా కలిగి ఉన్నాం. ఓటమి గెలుపులు కూడా నిర్ణయించేది గౌడ్సే. మొన్నటిసారి తెలంగాణ ప్రభుత్వం వాస్తవం కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే గౌడులు ప్రధాన పాత్ర పోషించారు. మహేష్ కుమార్ గౌడ్ అయితేనేది, మదియాస్కి గౌడ్ అయితేనేది, పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితేనేది, ఇట్లా అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ ప్రభుత్వము. ఎందుకంటే మీరు చూస్తున్నారు, యాదవులకు సంవత్సరానికి 25 లక్షల రూపాయల సబ్సిడీలు ఇచ్చి గొర్రెలు, బర్రెలు, మేకలు ఇస్తున్నారు. అదేవిధంగా ముదిరాజులకు చేప పిల్లలు, వలలు, 2 వీలర్లు, 4 వీలర్లు ఇస్తున్నారు. అదే చేతి వృత్తి కులాలు ఉన్నాయి, కుమ్మరి, కమ్మరి, వాళ్ళకు ఒక్కొక్క యూనిట్కు 2 లక్షలు ఇస్తున్నారు. గౌడులకు వచ్చేసరికి ఓన్లీ తాడి సర్టిఫికేట్ పడి మరణిస్తేనే 5 లక్షల రూపాయలు ఇస్తారు. అంగవైకల్యం పొందితేనే డబ్బులు ఇస్తారు. ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ దేవుడు ఇచ్చిన చెట్టును ఏదో ప్రభుత్వం ఇచ్చింది కాదు కదా. ఇప్పుడు ఎవరో మాకు పెట్టి మాకు హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చినవి కాదు. మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈరోజు నా మామిడి చెట్టును 4 సంవత్సరాలకే మామిడికాయత కాపిస్తున్నారు. జామ చెట్టు 4 సంవత్సరాలకే కాస్తుంది, నిమ్మ చెట్టు కాస్తుంది. మరి హైబ్రిడ్ విత్తనాలు ఎందుకు ఇస్తలేరు అంటే మీ ఉద్దేశం ఏంటంటే గౌడ వృత్తి అంతరించిపోవాలి అంటే మీ ఉద్దేశం ఏంది? గౌడ వృత్తి అంతరించిపోతే మద్యం వేరులై పారుతుంది. మద్యం వేరులై పారితే వీళ్ళకు 1 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఈ 1 కోట్ల రూపాయల ఇన్కమ్ రావాలి అంటే ఏం చేయాలి? ఈ వృత్తిని క్రమక్రమంగా దూరం చేయాలి. ఇది గౌడులకు దూరం చేస్తే దాని ద్వారా ఏమవుతుంది అంటే వీళ్ళు ఈ వృత్తిని ఆపేస్తారు ఇక. ఎందుకంటే ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు చేసిన పిల్లలు ఈ వృత్తిపైకి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆయన కూడా కొంతమంది మళ్ళీ ఈ వృత్తి వైపు వచ్చి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇది వాస్తవం కూడా మీకు తెలుసు, అన్ని వృత్తులలో ఇది చాలా దమ్ము ధైర్యం ఉన్న కులం. నేను దమ్ము ధైర్యం అని చెప్పడం కాదు. ఇది సర్దార్ సర్వాయి పాపన్న కూడా 374 సంవత్సరాల క్రితమే. సార్, ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొఘలు సామ్రాజ్యపు రాజులను గడగడలాడించిన బహుజన చక్రవర్తి అంశంలో పుట్టిన మీ గౌడ కులస్తులకు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ఇప్పటికి కూడా చాలా మంది మీ కులస్తులకు తెలియలేని పరిస్థితి ఉంది. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? గత ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో లిఖించాలని, ఆయన చరిత్ర భావి తరాలకు తెలిసే విధంగా చరిత్రను మొత్తం చేయాలని కూడా విజ్ఞప్తి చేసినాం. గత ప్రభుత్వం, పేద ప్రభుత్వం ఒక రకంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని జీవోలు జారీ చేసినాయి. గత 3 సంవత్సరాల నుంచి ఆయన జయంతి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆయన చరిత్ర ఒకప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఈయన ఎవరు అనేది ఉండే. ఇప్పుడు కలెక్టర్ వెళ్ళే అతనికి నివాళులు అర్పించి జయంతులకు, వర్ధంతులకు
నివాళులు అర్పిస్తున్నారు. ఇది ఒక మొదటి శుభ సూచకం. రెండవది ఏంటంటే ట్యాంక్ బండ్ పైన కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినాం. స్థల పరిశీలన కూడా జరిగింది. అదేవిధంగా జనగాం జిల్లా కూడా సర్దార్ సర్వాయి పాపన్న కోట రంగనాథపల్లి మండలం కిలాషాపూర్లో ఉంది. ఆ కిలాషాపూర్ నుంచే ఆయన యొక్క ప్రస్తావన స్టార్ట్ అయ్యి ఫస్ట్ మన కిలా వరంగల్ కోటను కొడతాడు, జాఫర్గఢ్ కోటను కొడతాడు, హుస్నాబాద్ కోటను కొట్టి, భువనగిరి కోటను కొట్టి గోల్కొండ కోటకు పోతాడు. గొప్ప గీత కార్మికుడు అయి ఉండి ఒక మొఘలాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక 10 కులాలను ఏర్పరచుకొని ఒక 10 మందితోని ఏర్పాటైన ఒక దళము 10,000 సైన్యానికి చేరుకొని ఒక ఢిల్లీ రాజునే గడగడలాడించిన గొప్ప చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మీరు అడిగినట్టుగా మంచి ప్రశ్న ఇది. ఆయన చరిత్రకు పాఠ్యపుస్తకాల్లో తప్పకుండా లిఖింప చేయాలి. తప్పకుండా ఆయనకు ఆ కుటుంబం ఏదైతే నాచగాని కుటుంబం ఉందో ఆ కుటుంబానికి తప్పకుండా ఒక గుర్తింపు తీసుకురావాలి. ఆ కుటుంబీకులు ఎవరున్నారో వాళ్ళకి వీర పరమచక్ర అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని మీ ద్వారా కోరుతున్నారు. సార్, ఇప్పుడు మీ గౌడ కులంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవులో ఉన్నారు. మంత్రి పదవులలో కానీ మిగతా పదవులో కానీ చాలామంది ఉన్నారు. అయినా కూడా ఎందుకు మీ గౌడ కమ్యూనిటీ అనేది న్యాయం జరగట్లేదు? మీ గౌడ మీరు చెప్పినట్టు తెలంగాణలో 12% గౌడులకు వాస్తవంగా 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 9 మంది ఉండే. ఈ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 4-5తోనే సరిపోతున్నాం. మన శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతానికి ఒకరు మంత్రిగా కొనసాగుతున్నారు. వాస్తవం కూడా మీరు చెప్పింది వాస్తవం. గతంలో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉండే. మాచర్ల జగన్నాథం గారు, ఆరేని బుచ్చయ్య గారు, నాగపూరి రాజలింగం గౌడ్ గారు, ఒక జడ్పీ చైర్మన్ ఉండే, ఒక పార్లమెంటు సభ్యుడు ఉండే ఈ జిల్లాకు. రాను రాను ఈ యొక్క వివక్ష మా పైన కొనసాగుతుంది. ఓన్లీ జంట నగరాలకే పరిమితమైంది. చూడండి, మీరు నల్గొండలో ఎమ్మెల్యే లేడు, వరంగల్లో ఎమ్మెల్యే లేడు. మొన్న హుస్నాబాద్ ఇస్తే పొన్నం ప్రభాకర్ని గెలిపించుకున్నారు. మేము అడిగేది ఏంటంటే తప్పకుండా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3 శాసనసభ్యులు ఉన్నాయి. ఈ జిల్లాలో రాను ఒక కార్పొరేటర్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా గౌడుల పైన ఈ ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. ఏ ప్రభుత్వం అయితే గౌడుల పట్ల వివక్ష చూపుతుందో ఆ ప్రభుత్వాలు పతనం అవుతాయి. ఎందుకంటే మనం మీరు చూసిండ్రు మాలలు ఈ రాష్ట్రంలో ఎంత పర్సెంట్ వస్తే తక్కువ ఉంటారు మాలలు. వాళ్ళు మనకు గర్జిస్తే సుమారు 50 నుంచి 1,00,000 మంది పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగింది. మేము కూడా ఆలోచనలు చేస్తున్నాం. ఒక భారీ బహిరంగ సభను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయాలి. మా హక్కులు ఏవైతున్నాయో గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 5,000 కోట్ల రూపాయల నిధిని కార్పొరేషన్కు ఏర్పాటు చేయాలి. ఎవరైతే అంగవైకల్యం మరణించారో ఎక్స్గ్రేషియాలు వెంటనే రిలీజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ఎక్స్గ్రేషియాలు ఇస్తున్నాను. ఇప్పటివరకు ఎక్స్గ్రేషియాలు రాలే. నేను అనేది ఏంటంటే దయచేసి వెంటనే మీరు చనిపోయినాక ఇచ్చే ఎక్స్గ్రేషియాలు కూడా మా పైన వివక్ష పెట్టద్దు. ముఖ్యమంత్రి గారు తక్షణ ఎక్స్గ్రేషియాలు వెంటనే రిలీజ్ చేయాలని మీరు అనుకుంటున్నారు. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్లు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి పల్లె రవికుమార్ గౌడ్ గారిని చైర్మన్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలాంటి పరిస్థితి లేదు. ఏ విధంగా చూడవచ్చు? వాస్తవం మీరు చెప్పింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కల్లుగీత కార్పొరేషన్కు చైర్మన్గా ఫస్ట్ కాంగ్రెస్ నుంచి 80 స్టార్ట్ అయింది. తర్వాత మొన్న గత ప్రభుత్వంలో పల్లె రవికుమార్ గౌడ్ను కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు గౌడ కార్పొరేషన్ చైర్మన్ నియమించలేదు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మదియాస్కి గౌడ్ గారిని మేము మొన్న అడగడం జరిగింది. పిసిసి అధ్యక్షులు గారిని కూడా మహేష్ కుమార్ గారిని గౌడ్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ 2వ విడతలో బహుశా ఇప్పుడు ఇది ఇస్తారు. ఇచ్చి కార్పొరేషన్ ఇస్తే కాదు, కార్పొరేషన్తో పాటు 5,000 కోట్ల నిధులు కేటాయించినప్పుడే ఆ కార్పొరేషన్ గౌరవం. అన్ని కార్పొరేషన్లు వేరు, గౌరవ కార్పొరేషన్ వేరు. ఎందుకంటే ప్రమాదకరమైన వృత్తిలో జీవనాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు భార్య పొద్దున తాటికి పోతే తిరిగి వచ్చే వరకు భరోసా లేదు, బతుకు భరోసా లేదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఇక్కడ చనిపోతుందో తెలియదు. అట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఈ కుల వృత్తి మా పిల్లలు కూడా ఇప్పుడు చదువుకొని ఎంటెక్లు, బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసి మరి వృత్తికి దూరంగా ఉన్నారు. మరి వారికి కూడా ఉపాధి కల్పించాలంటే మరి గతంలాగానే మీరు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి, వాళ్ళు టెంట్ హౌస్లు ఇవ్వాలి, వాళ్ళకు షాపులు పెట్టుకోవడానికి సబ్సిడీలు ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడే మిమ్మల్ని ఆదరిస్తాం మేము. సార్, కాలం మారిన తరాలు మారిన మీ గీత కార్మికుల మహిళల తలరాతలు మారడం లేదు. ఎందుకంటే ఇంకా కూడా గౌడ కులస్తుల మహిళలు అంటే కొంచెం చులకన భావంగా చూసే పరిస్థితి కొన్ని సినిమాలలో కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వివిధ హోదాల్లో ఉన్న మహిళలను కానీ
ఒక ఉద్యోగస్తుల మీద కూడా కొంతమంది నీచంగా చూసే పరిస్థితి ఉంది. మరి ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీరు గతంలో చూస్తుంటారు, హైదరాబాద్లో ఒక పాట రాస్తారు గౌడు మీద, గౌన్ల పిల్ల గౌనుల పిల్ల అని రాస్తే వాడిని పిలిపించి వానికి దేశుద్ధి, మన సోదరులు హైదరాబాద్లో దేశుద్ధి చేయడం జరిగింది. ఎవడు కూడా గౌడ మహిళలను కించపరిచినా, ఆ గౌడ్స్ పైన పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసినా ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో గోనె ప్రకాష్ రావు అనే ఒక మాజీ ఎమ్మెల్యే మదియాస్కి పైన అనేక కామెంట్లు చేసిండు. చేస్తే మదియాస్కి విషయంలో మేమందరం కూడా గోనె ప్రకాష్ రావును హైదరాబాద్లో కొట్టడం జరిగింది, వరంగల్లో కూడా ఉరికియడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే చైతన్యవంతమైన కమ్యూనిటీ ఇది, 12% ఉండేది తెలంగాణలో. పిలిపిస్తే పిలుపుని అందుకొని వివిధ సంఘాలు ఉన్నాయి. మా దాంట్లో గోపా ఉంది, గీత కార్మిక సంఘం ఉంది, గౌడ సంఘం ఉంది, పాపన సంక్షేమ సంఘం ఉంది. ఇవన్నీ సంఘాలు ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఏ కులంలో లేని అవేర్నెస్ ఈ గౌడ కులంలో ఉంది. మా గౌడ ఆడపడుచులను కానీ మా వృత్తిని కానీ ఎవడు వక్రీకరించిన, మా పైన పిచ్చి పాటలు రాసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో జరిగినాయి, మళ్ళీ ఇంతకంటే ఎక్కువ భౌతిక దాడులు జరుగుతాయి. సార్, ముఖ్యంగా చూసినట్లయితే గత కాలం నుంచి